స్టార్ట్ చేసేవాడు ఎంతసేపు అందరు చుట్టూ మేము మల్లారెడ్డి కాలేజ్ నుంచి వస్తున్నాము, టీచర్స్ మేము అందరము. సో మా కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరైనా కళాకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం లేకపోతే మీ పేరు చెప్తారా? కొంచెం దగ్గరికి వస్తుంది వాయిస్. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారండి? 5 years. సో మీరు చేస్తున్నారు కదా, ఇవన్నీ ఇది ఇంగ్లీ వర్క్ అంటారు. ఈ లోపల ఫిగర్ కూర్చుంది. ఈ ఫిగర్ అంతా ఏంటంటే 3 mm దొడ్డుగా ఉంటుంది. ఈ ఫిగర్ మొత్తం మనం మిషన్ పేపర్ వేసి కొట్టినా కానీ ఈ ఫిగర్ పోదు. కొన్ని పెయింటింగ్లు ఉంటాయి, హ్యాండ్ పెయింటింగ్, స్పెట్ పెయింటింగ్, అవి ఏంటంటే కొంచెం ఏదైనా బర్త్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది అట్లా కాకుండా ఇంగ్లీ వర్క్. ఇది మైసూర్. ఇవన్నీ చెక్క కలరే. ఈ గ్రీన్ చెక్క కలరే. దీని పైన లైనింగ్ ఉంటుంది కదా, ఇది హీట్ చేసి కొట్టాలి. ఇది పోదు. మనం పేపర్ వేసి రాసినా పోదు, ఏమి రాసినా పోదు. మీరు ఇక్కడే ఉంటారా? హైదరాబాద్లోనే స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉండాలి? నేను ఇక్కడ. మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ ఇది చేయాలని? ఇది చేయాలి ఇంట్రెస్ట్. నేను ఆల్రెడీ నిర్మల్ ఆర్టిస్ట్. అంటే మాది హ్యాండ్ వర్క్ మాది. సో ఈ ఆర్ట్ చూసినందుకు నాకు అనిపించింది ఇంత బాగుంది ఆర్ట్, మేమైతే దీన్ని కష్టపడతాం. ఇది ఈజీగా అంతా కటింగ్ చేసి వాళ్ళు పెట్టేస్తారు. మనకి ఎప్పుడు ఇష్టం వచ్చినా కానీ దీని మీద వచ్చి పాలిష్ కొట్టేస్తే మళ్ళీ ఎప్పటిలో షైనింగ్ వచ్చేస్తుంది. మేము మామూలుగా పెయింటింగ్స్ చూస్తాము, ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదంతా చెక్కనే, ఇది చెక్కనే. ఈ వైట్ అనేది వైట్ వచ్చేసి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేకపోతే ఈ మైసూర్ ట్రైనింగ్ తీసుకొని? 1 month. మీకు ఎప్పుడైనా హార్డ్గా అనిపించిందా ఇది చేయడం? ఇంత చిన్న చిన్న పీసెస్ అన్నీ ఇందులో పెట్టాలి. ఏ వర్క్ అయినా కానీ ఫస్ట్ మన స్టార్టింగ్లో హార్డ్ ఉంటుంది. మనం చేస్తూ వెళ్తుంటే అది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈజీ. ఈ పెయింటింగ్ స్టార్టింగ్ వర్క్ అయినా కానీ ఎలాగొస్తే మీకు ఆర్డర్స్ ఎవరైనా ఇస్తారా మీకు ఇవి, లేకపోతే ఇది మీరే ఓన్గా చేస్తారా ఈ డిజైన్? ఎట్లుండే అంటే ఇప్పుడు మనకి ఏదే కానీ పెయింటింగ్లు ఉన్నాయనుకోండి, ఈ పెయింటింగ్ మనకు నచ్చిందంటే ఒక 5 పీస్ 2 పీస్ ఫస్ట్ అయితే 2 పీస్ చేస్తారు. ఇలా 2 పీస్ చేస్తే ఏమంటే ఒకటి వచ్చేసి గ్రే వస్తుంది, ఒకటి వచ్చేసి వైట్ వస్తుంది. 2 పీసులు పెట్టి కట్ చేస్తారు. అయితే ఒకటి గ్రే ఎలిఫెంట్ వస్తుంది, ఒకటి వైట్. ఈ ఇంట్లో కూడా ఏమవుతుందంటే గ్రీన్ శారీ వస్తుంది, రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. 2 పీస్ 2 ప్లేట్లు. ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 4000. చేయడానికి ఎన్ని డేస్ పెట్టుకోండి? ఇది చేయడానికి ఇలా 4 చేస్తారనుకోండి. ఒక్కోళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ చేస్తారు. ఒక్కోళ్ళు వచ్చేసి ఇవన్నీ పీసులు కట్ చేసి, ఒక్కోళ్ళు వచ్చేసి దీనిపైన హీటింగ్లో కళ్ళు గిన ఫేస్ చేస్తారు. 4 కలిసి పని చేస్తారు. కార్పెంటర్ వచ్చేసి ఫ్రేమ్ ఇవన్నీ బిల్ ఒక్కళ్ళు చేసిన పని కాదు. 4 ఇక పెయింటింగ్ ఆర్ట్ అనేది ఒక్కళ్ళు చేయాలి. దీంట్లో అట్లా కాదు, 4 చేయాలి. ఇంకా మీ గురించి ఏమైనా చెప్తారా? నా గురించి మీరు అడిగితేనే క్వశ్చన్ ఏమైనా అడిగితే అంటే మీకు ఎలా వస్తుంది ఆదాయం? నెలకి ఇలా ఇంత అని ఏమన్నా వస్తుందా? ఏముంది, ఎప్పుడే కానీ ఆర్ట్ వర్క్ చేసేటోళ్ళకి ఆదాయం ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది. ఇది కరెక్ట్ అని కాదు, ఇంత వస్తుంది అని చెప్పలేదు. ఆర్ట్ వర్క్ ఏంటంటే ఒక నెలలో ఎక్కువ రావచ్చు, ఒక నెల తక్కువ. దీనివల్ల అంటే తక్కువ వస్తుంది కదా, మరి అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇంట్లో? పిల్లలు స్టడీస్ దానికోసం ఆర్ట్ వర్క్ అనేది ఎట్లా అంటే ఇది మనము లోపల నుంచి మనకు వచ్చింది. మనము ఏం చేయాలి? ఒక ఆర్ట్ చేయాలి. ఇక దాన్ని మనము నమ్మాలి, సత్సంగా ఎవరికైనా నేర్పిస్తున్నారా దీన్ని మరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి? ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా నేర్పించాలి. మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని అడుగుతారా? పిల్లలే చెప్పారు, మా పిల్లలే చెప్తారు ఈ పని చేస్తున్నాం మర్చిపోయి పని అంటారు. నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మన లోపల టాలెంట్ ఉంటే తొందరగా నేర్చుకోవచ్చు. టాలెంట్ లేకపోతే ఇంకా సంవత్సరాలు చేసినా కానీ రాదు. అది సరే, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
మీరు ఎన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.